శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన రోజే కాలభైరవాష్టమి. కార్తీక బహుళ అష్టమి నాడు కాలభైరవ అష్టమిని జరుపుకుంటారు. కాలభైరవ స్వామి ఆవిర్భావానికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు మధ్యన ఉన్న తన 5వ శిరస్సుతో అతడిని తోలునాడు ప్రారంభించాడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు హుంకరించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకరమైన రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయంతో 3 నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరకము వంటి వాటిని చేతులతో ధరించిన ఒక భయంకరమైన రూపుడే శ్రీ కాలభైరవుడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5వ శిరస్సుల్లో మధ్య ఉన్న శిరస్సును ఖండించాడు. దీంతో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. బ్రహ్మ శిరస్సును ఖండించిన కాలభైరవుడు తనకు చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి కాశీ చేరుకోగా ఆయన చేతుకున్న బ్రహ్మకపాలం కాశీలో మాయమైపోయింది. అదే బ్రహ్మకపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శక్తి సంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజును కాలభైరవాష్టమిగా జరుపుకుంటారు. ఆ రోజు కాలభైరవ అనుగ్రహాన్ని కోరుతూ కాలభైరవ వ్రతం చేస్తుంటారు. దగ్గర గల కాలభైరవ ఆలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహించి కాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్న భయాలు, గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క అంశ. అందున శివక్రోధము చేత జన్మించినవాడు. ఇతను కాలస్వరూపుడు, భయంకరమైన రూపం గలవాడు. సాధారణంగా కాలభైరవుడు 4 చేతులతో శూలం, కపాలం, గద, ఢమరకం ఉంటాయి. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు. ఇదే కాలభైరవ స్వరూపం. ఈయన 4 పాములను ఆభరణాలుగా ధరిస్తాడు. వాహనం శునకం. భైరవన్ రూపాలు కాలభైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురుభైరవ, క్రోధభైరవ, కపాల భైరవ, రుద్రభైరవ, ఉన్మత్త భైరవ. ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంకర భైరవ, సంబర భైరవ, మహాభైరవ, చండభైరవ అనే రూపాలున్నాయి. స్వర్ణాకర్షణ భైరవునిపై సహస్రనామాలు ఉండడం విశేషం. కాశీక్షేత్ర ప్రవేశానికి కాలభైరవని అనుమతి తప్పనిసరి. కాశీక్షేత్రంలో కాలభైరవుడు మనల్ని కాశీక్షేత్రానికి అనుమతించాడు కనుక కాశీయాత్ర పూర్తి చేసుకుని ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ చేసి ఆయనకు గారెల మాల వేయడం ఆనవాయితీ. కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలో భైరవ ప్రచోదయాత్. నమో భూతనాథం, నమో ప్రేతనాథం, నమః కాలకాలం, నమః రుద్రమాలం, నమః కాళికా ప్రేమలోలంకారాళం, నమో భైరవం కాశికా క్షేత్రపాలం.